ఇదండి మామిడి చెట్లకైతే మందు కొడుతున్నారనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి కొట్టారు, మళ్ళీ ఇప్పుడు కొడుతున్నారు. అంటే పూతంతా ఎండిపోతుందని చెప్పేసి ఈ శీతాకాలానికి ఇంక ఇప్పుడైతే కొడుతున్నారనమాట. పూతంతా నిలబడడానికైతే కొడుతున్నారు. ఈ పూతంతా ఎండిపోకుండా చక్కగా నిలబడి పింద వస్తుంది అనమాట. పింద కొంచెం పెద్దది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొడతారు. ఇదంతా మీద పడిపోతుంది అని చెప్పేసి ఇంకైతే వస్తున్నారనమాట. అదండి మా ఓనర్ గారు పంపించి కొడుతున్నారనమాట. ఇంకా చక్కగా పింద మీదకి వచ్చిన తర్వాత ఆ పింద నిలబడడానికైతే ఇంకా బాగా కొడతారు. ఇంకా మళ్ళీ ఇంకోసారి మంగొస్తే మళ్ళీ ఇంకోసారి కొడతారనమాట. ఓకే అండి. అదిగండి పై దాకా స్ప్రే చూడండి ఎలా కొడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చూపించట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి బాగా అది మందు మీద పడిపోతుంది అనమాట. ఫుల్ మనల్ని తడిపేస్తున్నారు మొక్కల కన్నా ఎక్కువగా. అదిగోండి ఆ ట్రాక్టర్లో అయితే మందు అంతా నింపుకున్నారనమాట. ఇంకా ఇంటి ముందుకు వచ్చారు షెడ్ దగ్గరికి. పూత మాత్రం బాగా పూసిందండి ఈసారి మాత్రం. పోయినసారి కన్నా చాలా బాగా పూత వచ్చిందనమాట. అసలు చూసారా ఎంత చాకరీ చేస్తేనే కానీ అమ్మో మీద పడిపోతున్నాం. ఇంత చాకరీ చేస్తేనే ఎన్నిసార్లు మందు స్ప్రే కొడితేనే ఈ మామిడికాయలు అనేవి మనకి మంచి కలర్లో మన దగ్గరకు వస్తాయి అన్నమాట. ఇంకా చాలా శ్రమ పడాలి. ఇంకొక 2-3 సార్లు 4-5 సార్లు అలా కొడతా ఉంటారనమాట. పరుగులు ఎత్తుకుంటూ చేస్తున్నాడు బాబు. ఈ సామాను మీద కూడా పడిపోయింది. ఈ గిన్నెలో అంట్లు కడిగి పెట్టాం కదా, వాటి మీద కూడా పడింది. అబ్బో తుమ్ములు. ఎవరో ఏమనుంచవాలి ఆ స్ప్రే కొట్టేటప్పుడు ఇంకా అట్లా పడిపోతుంది. పై దాకా వెళ్ళాలి కదా, అది ఫోర్స్లో బాగా ఫోర్స్లో ఇచ్చేస్తున్నారు. ఏం మామిడికాయలండి అవి? చింతసాలేనా? ఎంత? అవి 4 కాయలు, ఈ 3 కాయలా? ఈ 5 ఎవరా? ఈ 5 ఎవరా? వస్తాను నేను, లోపలికి వెళ్ళి వస్తాం తీసుకుంటాం. రైతు బజార్కి అయితే వచ్చామండి మా తోడుకోడలు నేనైతే వీడియో తీస్తున్నా. మా తోడుకోడలు అయితే చూస్తుంది అనమాట. ఈ కూరగాయలు కూడా తీసుకెళ్దామని చెప్పి ఇద్దరం వచ్చి డైట్ తీసుకోపోయావా? బేబీ నిన్ను చేద్దామని ఛానల్ అయిందిగా చూసి నిన్ను, అందుకే. టమాటాలు ఈ నాటు చుక్కుడుకాయలేనా? ముదురుగా లేవుగా. నా మొహం ఎండిపోయినట్టు ఎండిపోయినాయి. నీ మొహంలాగా కలకల్లాడతా లేవేంటి? నా మొహం ఎండిపోయినట్టు ఎండిపోయినాయి అంటే నీ మొహంలాగా కలకల్లాడతా లేదేంటి? చిక్కుడుకాయలు ఎంతండి? 15 రూపాయలు పావు కేజీ. పావు కేజీ 15. టమాటాలు 10 ఉల్లిపాయలు ఎంత? 5? ఏంటి 5 కేజీయా? 100కి 5 కేజీలా? 3 కేజీలు అంత 4 తింటే మీరేంట మన 5 ఇస్తారు. నేను ఇంకా మీరు రైతు బజార్కి వస్తే 5 ఇస్తారేమో అనుకుంటే. బుడ్డ భయ్యాలు నిలవాలా?
చూడండి క్యాలీఫ్లవర్ పువ్వు అయితే బాగున్నాయి. రైతు బజార్కి వస్తే అందరు తెలిసిన వాళ్ళే కనబడుతున్నారు. ఇక్కడ పెట్టావా నువ్వు? అక్కడ ఎత్తుతున్నా నేను. ఇక్కడ అందరు పిలుస్తున్నారండి. ఇవ్వండి తీసుకుందామా? కదా వెయ్యి ఎక్కడ ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలు? పద అటు ఉంటాయా? ఇదే ఇక్కడ ఉన్నాయి అల్లం వెల్లుల్లిపాయలు. అయ్యో 2 ఉన్నాయి ఆవిడ దగ్గర, తీసుకో. వాళ్ళు రావడం వల్ల ఏమి ఎక్కడ ఉంటాయో మాకు తెలియట్లేదు. 1/2 కేజీ అల్లం 40 రా, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు 80 రా. ఎందుకు కావాలి నీకు? బచ్చల కూర అవన్నీ అయితే తీసుకున్నాం అన్నమాట మేము. మా మామయ్య గారు వాళ్ళు వస్తారు కదా, అందుకని చెప్పేసి ఎక్కువైతే ఏం తీసుకోవట్లేదు. 2-3 రకాలు తీసుకొని వెళ్ళిపోతున్నాము. 30 రూపాయలమ్మా? ఇక్కడైతే చుక్కుడుగాయలు బాగున్నాయి. ఉల్లిపాయలు అయితే తీసుకుంటుందండి మా తోటి కోడలు. అటైతే ఆకుకూరలు అనుకుంటా. బాగున్నానక్క. ఇక్కడైతే ఆకుకూరలు అనమాట. ఇదండి రైతు బజార్లో ఆకుకూరలు అంటే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఈ లైన్ మొత్తం ఆకుకూరలే అన్నమాట. ఆ లైన్ మొత్తం కొట్లు. మొత్తం పట్టుకోళ్ళు వచ్చేసింది. ఒక 5 రూపాయలు తీసుకుంది. చాలా అదే ఎండిపోద్దండి. పుదీనా తీసుకుంటావా? సరే అండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఎదురెళ్ళి మేమైతే తీసేసుకున్నాం అన్నమాట. బాగున్నాయి. సరే బావగారిని పంపిద్దాంలే. ఉన్నాయి లోపల ఇంట్లో. మా ఆయన తీసుకొచ్చాడు. ఇంకైతే కూరగాయలు ఎక్కువేం తీసుకోలేదు, వెళ్ళిపోతున్నాం అన్నమాట.